జనసేనని మనం చూస్తున్నామండి. 2014లో అయితే టీడీపీకి సపోర్ట్ చేసింది. మంచి విజయం సాధించింది. అండ్ ఇప్పుడు 2024లో మళ్ళీ సపోర్ట్ చేస్తుంది. అండ్ సేమ్ టైమ్ ఇంకొక విషయానికొస్తే అంటే కళ్యాణ్ గారిని ఏమంటున్నారంటే రోజా గారు మాట మీద నిలబడే మనిషి కాదు. అంటే పొత్తులు పెట్టుకునే మనిషి. అది అవసరమా అంటున్నారు. దానిపై ఏమంటారు మీరు? పొత్తుల గురించి మాట్లాడాలి అంటే రాజశేఖర్ రెడ్డి పెట్టుకోలేదా పొత్తులు? మేము పొత్తులతో వస్తామా సింగిల్ గా వస్తామా అనేది మీకు అనవసరం. మీరు ఆత్మలతో మాట్లాడతా శవ రాజకీయాలు చేసే వాళ్ళకి ఇలాంటి మాటలు మాట్లాడడం సరికాదు అనేది నా ఉద్దేశం. ఓకే. అండ్ వన్ వర్డ్‌లో రోజా గురించి, కొడాలి నాని గురించి వీళ్ళ గురించి ఏం చెప్తారు మీరు? రోజా అయితే అడవి పంది. ఎక్కడ కనిపించినా కూడా పిలిచినా పిలవకపోయినా వెళ్ళి పంది తిన్నట్టు తింటం తప్ప ఏమి పెరిగింది, ఏమి డెవలప్ అయ్యిందంటే 2019 నుంచి ఇప్పటిదాకా నీ శరీర బరువు పెరిగింది, నీ ఆస్తులు దాదాపుగా 5,000 కోట్లు, 17 విల్లాలు, 20 కార్లు, నీ ఆస్తి అక్రమంగా గంజాయి కానీ, ఎర్రచందనం కానీ, డ్రగ్స్ కానీ, ఇసుక మాఫియా కానీ, మట్టి మాఫియా కానీ, కల్తీ మద్యం ద్వారా నువ్వు అక్రమంగా సంపాదించింది కాకుండా రేపు ఎలక్షన్లో నువ్వు గెలవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి 150 కోట్లు ఇచ్చినా కూడా ఆ డబ్బును కూడా పెట్టుబడుల రూపంలో హైదరాబాద్లో పెట్టడం జరిగిన మాట వాస్తవం.